సి జోసెఫ్ విజయ్ అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ప్రజల డబ్బును వృధా కానివ్వను, ప్రజాధనాన్ని వృధా చేసిన వాడిని వదిలే ప్రసక్తి లేదు. ఒకవేళ అలా చేస్తారని మీరు అనుకుంటే మీ మైండ్లో నుంచి ఆ ఆలోచనలన్నీ ఎరేజ్ చేయండి అంటూ కూడా పొలిటికల్ వార్నింగ్తో పాటు ప్రజలకు ఒక రకమైనటువంటి కూడా మెసేజ్ కూడా ఇచ్చాడు. దానితో పాటు ప్రజా సంక్షేమానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పి కూడా విజయ్ తన ప్రమాణ స్వీకారం రోజు స్పష్టంగా చెప్పారు. తాను ప్రజల మనిషినని, పేదరికం నుంచి వచ్చినటువంటి కుటుంబం నుంచి తాను వచ్చా కనుక తనకు పేదరికం తెలుసు, ఆకలి తెలుసు. తనను నమ్మి వచ్చినటువంటి ఏ ఒక్క కార్యకర్తను కానీ ప్రజలను కానీ మోసం చేయను, అంతకు మించి ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వారిని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. తొలి సంతకం కింద సెక్రటరియట్ వెళ్లారు. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే జోసెఫ్ విజయ్ అనే నేను ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రస్తుతం నేనున్నటువంటి స్థానం ఏదైతే ఉందో అక్కడ ఆయన 3 సంతకాలు చేశారు. ఆ 3 సంతకాలన్నీ ప్రజా సంక్షేమం కోసం చేశానని చెప్పారు. 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్స్, ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది ఆయన 200 యూనిట్ల వరకు కూడా తాము ప్రతి ఒక్క ఇంటికి కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు. దానిపైన తొలి సంతకం చేశారు. రెండోది యాంటీ డ్రగ్ స్క్వాడ్, ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తమిళనాడులో ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియానంతా కూడా కంట్రోల్లో పెడతానని చెప్పి దాని మీద సంతకం చేశారు. ఇప్పటికే హోంశాఖ అధికారులు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, మహిళలు తమిళనాడులో విజయ్కి గంపగత్తగా ఓటు వేయడానికి కారణం మహిళా భద్రత గురించి ఆయన పదే చెప్పడం, దానికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్పెషల్ పెట్రోల్ యూనిట్ ఆఫ్ ది సేఫ్టీ ఆఫ్ ది ఉమెన్ అని చెప్పి చేశారు. సో రకంగా మహిళలు, యువతను యొక్క ఆలోచనలు, ఆశయాలను వారికి అనేకమైనటువంటి హామీలు ఇస్తూ ఎన్నికల సమయంలో ప్రచారంలో కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి విజయ్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం అయ్యారు, కుర్చీలో కూర్చున్నారు, సీఎంగా సంతకం చేశారు, సచివాలయంలో అధికారులను కూడా కలిశారు. అయితే ముందున్నది చాలా ఇంపార్టెంట్, అతనికి ఛాలెంజెస్ ఉన్నాయని కూడా మనం చెప్పాలి. ఒకటి, ప్రభుత్వం స్టేబుల్గా ఉండాలి. అంటే ప్రస్తుతానికి ఆయన కోయిలేషన్ గవర్నమెంట్లో ఉన్నారు. తమిళనాడులో సంకీర్ణ పార్టీలతో కలిసి ప్రభుత్వం చేయడం అంటే అది ఒక స్ట్రెచర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం లాగే భావించాలి. దానికి ఆక్సిజన్ కావాలి, అంత స్థాయిలో మానిటరింగ్ కావాలి, పొలిటికల్గా మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సాటిస్ఫై చేయాల్సినటువంటి పని ఉంటుంది. సో విజయ్ దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు? మరొక వైపు తను ఇచ్చినటువంటి 7 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలంటే దాదాపు 1/3 ఆఫ్ తమిళనాడు బడ్జెట్ కావాలి. ఈ 1/3 ఆఫ్ తమిళనాడు బడ్జెట్ కావాలంటే ఆల్రెడీ 10 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసి తనకు మిగిల్చి వెళ్లారు అని చెప్పి కాసేపటి కిందట ఆయన మాట్లాడారు. సో ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలన్నా, తాను ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలన్నా కానీ కోట్లాది రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి ఛాలెంజ్ ఆయన దగ్గర ఉంది. అంతకు మించి తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ పార్టీలను ఎదుర్కోవడం అంటే కొత్తగా వచ్చినటువంటి రాజకీయ పార్టీకి నిజంగా సవాలే. 59 సంవత్సరాల తర్వాత ద్రవిడ పార్టీల సీఎంలు కాకుండా ఫస్ట్ టైం కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసి సీఎంగా కుర్చీలో కూర్చున్న మరుసటి రోజు నుంచి ఖచ్చితంగా రాజకీయంగా అనేకమైనటువంటి సవాళ్లు ఎదురవుతాయి. ఒకవైపు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం, మరొక వైపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడం కూడా విజయ్ ముందున్నటువంటి లక్ష్యాలుగా మనం భావించాలి. దాంతోపాటు 7 స్కీమ్స్ ఏవైతే తను ప్రధానంగా చెప్పారో, ఆడపిల్లల భద్రతకు సంబంధించి చెప్పారు. తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకుంటే పేదింటి వారికి బంగారం కూడా ఇస్తా అని చెప్పారు. దాంతోపాటు క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఉచిత విద్యుత్కు సంబంధించి మహిళల ప్రయాణం, ఉచిత మహిళల బస్సు ప్రయాణం సంబంధించి కూడా ఆయన సంతకం చేశారు సచివాలయంకి వెళ్ళిన తర్వాత. ఇంతకు ముందు వరకు కేవలం చెన్నైలో ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని హామీ ఇచ్చారు. సో ఈ రకంగా చూస్తే విజయ్ ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి. వాటన్నిటికన్నా కూడా జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీలు అతని మీద దృష్టి పెడతాయి. తమిళనాడులో ద్రవిడ పార్టీలు ఎలా పూర్తి స్థాయిలో ఆయనకి ఎదురు దెబ్బ నిమిషానికి ఎప్పటికప్పుడు ఇవ్వాలన్న దానికోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి. సో ఇక రానున్న రోజుల్లో ప్రతిరోజు తమిళనాడు పాలిటిక్స్లో ఆయన ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద ఫైట్ చేసి శుభం కార్డు వేసి అభిమానుల మనసు గెలుచుకున్న విజయ్ ఆ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. ప్రజా పాలనలోకి కూడా ఎంటర్ అయ్యాను. అంత కాన్ఫిడెంట్గా ఉండండి, నేను ప్రభుత్వాన్ని నడిపిస్తాను, మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదని తన స్పీచ్ ముగింపు సందర్భంలో చెప్పాడు. అంటే స్టేబుల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసుకుని ప్రజాపాలన వైపు వెళ్ళడం, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడం, ప్రజాపాలనకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోవడం, అంతకు మించి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి గుంట నక్కలను తెలుసుకోవడం ఆయన ముందున్నటువంటి లక్ష్యాలు. సో విజయ్ ఇక్కడ అద్భుతమైన పాలన అందిస్తాడని చెప్పి ప్రజలు హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంతే స్థాయిలో ఆశలను కూడా పెట్టుకున్నట్టున్నారు.
సో ఈ పెట్టుకున్నటువంటి ఆశయాల్ని లక్ష్యాల్ని చేరుకుంటే విజయ్కి మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నిపుణులంతా భావిస్తున్నారు. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ అనే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన పడ్డ కష్టాలన్నీ కూడా ప్రమాణ స్వీకారం ముందు చెప్పారు. ఆ తర్వాత కూడా ఆ కార్యక్రమానికి సంబంధించిన తర్వాత కూడా చెప్పారు. ఈ రకంగా చూస్తే ప్రచారంలో తనని ఇబ్బంది పెడుతున్నారు, తనతో ఇబ్బంది పెట్టిన వారందరినీ కూడా నేను నాతో కలిసి ప్రయాణం చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. ముఖ్యంగా కార్యకర్తలకు కూడా థ్యాంక్స్ చెప్పారు. సో ఇవన్నీ ఒక ఎత్తు. తర్వాత అధికారంలో కూర్చొని ఆయన సీట్లో కూర్చున్న తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలపైన దేశం మొత్తం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే విజయ్ని సీఎం కానివ్వకుండా చేసినటువంటి ప్రతి ఒక్కరూ అడ్డుకుంటున్నారని చెప్పి రాజకీయ పార్టీల సంక్షోభం 5 రోజుల పాటు జరిగినటువంటి ఈ సందర్భంలో దేశం మొత్తం విజయ్ వైపు చూసింది. ఇప్పుడు ఆ సంక్షోభం ముగిసింది, విజయ్ కూడా సీఎం అయిపోయారు. విజయ్ ముందున్నటువంటి 3 లక్ష్యాలు, విజయ్ ముందు రాజకీయం లక్ష్యము, ఆ తర్వాత ప్రభుత్వ సుస్థిర పాలన లక్ష్యము, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యం ఆయన ముందు ఉంది. కనుక ఆయన ఎలా చేస్తాడు, ఎలా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా వార్తలాగానే మిగులుతుంది. మరి వీటన్నిటినీ విజయ్ జోసెఫ్ ఎలా సమాధానం చెప్తారు, ముఖ్యమంత్రిగా ఆయన ఎలాంటి బాధ్యతలు చేస్తారన్నది, అలాగే నిర్వర్తిస్తారు, ప్రజల యొక్క పాలన, ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీలు ఎలా చేస్తారన్నది కాలం సమాధానం చెప్తుంది. వెయిట్ అండ్ సీ. కెమెరామ్యాన్ విశ్వపాల్తో దినకర్, ఎన్టీవీ, చెన్నై.